హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు బయాలజీకి సంబంధించి 8th క్లాస్లో ఇవ్వబడిన సూక్ష్మజీవులు ఉపయోగాలు, సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సమాధానాలని తెలుసుకుందాం. మనకి దీని నుంచి కంపల్సరీ 1-2 బిట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రశ్నలని మనం ప్రాక్టీస్ చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న, సూక్ష్మజీవులను మొట్టమొదటిసారిగా పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరు అని అడగడం జరిగింది. సూక్ష్మజీవుల్ని మొట్టమొదటిగా పరిశీలించిన శాస్త్రవేత్త యాంథోనీ వాన్ లీవెన్హాక్. ఈయన సజీవ కణాలని కనుగొన్నాడు, అలాగే సూక్ష్మజీవులను కూడా మొట్టమొదటిగా పరిశీలించడం జరిగింది అన్నమాట. కణాన్ని మరి మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హుక్. కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. కణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే స్లీడెన్ స్వాన్. రెండవ ప్రశ్న, యాంథోనీ వాన్ లీవెన్హాక్ సూక్ష్మజీవుల్ని ఏమని పిలిచాడు? మనకి ఇది ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. అందుకనే కూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది. యాంథోనీ వాన్ లీవెన్హాక్ సూక్ష్మజీవుల్ని జాంతుకాలు, అంటే జంతువుల కంటే చిన్నవిగా ఉంటాయి కాబట్టి జాంతుకాలు అని పిలవడం జరిగింది. 3, ఈ క్రింది వాటిలో పూతికాహార పోషణను ప్రదర్శించే జీవులు ఏంటని అడిగాడనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఈ క్రింది వాటిలో పూతికాహారం లేదా సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ని మనకి ప్రదర్శించే జీవులు ఏంటంటే ఆప్షన్ ఏ శైవలాలు, ఆప్షన్ బి శిలీంధ్రాలు, ఆప్షన్ సి ప్రోటోజోవాలు, ఆప్షన్ డి వైరస్లు. ఇందులో మనకి సరైన సమాధానం ఏదంటే పూతికాహారాలు అనగానే శిలీంధ్రాలు అన్నమాట. చనిపోయిన మొక్కలు, జంతువుల వ్యర్థాల నుండి పోషకాలని పొందే జీవుల్ని పూతికాహార జీవులు అంటామన్నమాట. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే శిలీంధ్రాలు. అలాగే పాలని పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏదని అడిగాడు. పాలని పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. మరి ఇక్కడే మనకి రైజోబియం ఇచ్చాడు. లెగ్యుమినేసి మొక్కల వేరుబుడుపులలో ఉండే బ్యాక్టీరియా ఏదని అడుగుతాడనమాట, రైజోబియం. అలాగే నేలలో స్వేచ్ఛగా ఉండే బ్యాక్టీరియా ఏదంటే అజటోబాక్టర్. అలాగే చెరువులో నిల్వ నీరు ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏంటని అడిగాడనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చెరువులో నిల్వ నీరు ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే అందులో పెరిగే శైవలాలు. దీనికి సరైన సమాధానం ఏంటి? శైవలాలు. రొట్టెపై పెరిగే నల్లటి బూజు ఒక డాష్ అని ఇవ్వడం జరిగింది అన్నమాట. రొట్టెపై పెరిగే నల్లటి బూజు శైవలమా, శిలీంధ్రమా, బ్యాక్టీరియా లేదా పైవన్నీ అని అడగడం జరిగింది. ఈ రొట్టెపై పెరిగే నల్లటి బూజు ఒక శిలీంధ్రం, దీని పేరు రైజోఫస్. ఈ క్రింది వాళ్ళలో జతపరచం అని అడిగాడు అనమాట. అంటే సూక్ష్మజీవులు, వాటికి ఉదాహరణలను ఇవ్వడం జరిగిందన్నమాట. బ్యాక్టీరియాలకి ఉదాహరణ తీసుకున్నట్లయితే లాక్టోబాసిల్లస్, రైజోబియం, అజటోబాక్టర్. శిలీంధ్రాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే రైజోఫస్, పుట్టగొడుగు, ఈస్ట్, పెన్సిలియం. శైవలాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే స్పైరోగైరా, కారా, స్ప్లైరులినా, క్లామిడోమోనాస్. ప్రోటోజోవాలకు ఉదాహరణ తీసుకుంటే అమీబా, పారామీషియం, వర్టిసెల్లా, యూగ్లినా. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏదంటే ఆన్సర్ బి. ఇంకా 8వ ప్రశ్నలోకి వెళ్ళినట్లయితే ఈ క్రింది వాణిలో సజీవులకి నిర్జీవులకి మధ్య వారధిగా పిలువబడే సూక్ష్మజీవులు ఏంటని అడిగాడు. అంటే సజీవ లక్షణాలని, నిర్జీవ లక్షణాలను రెండు ప్రదర్శించే జీవి ఏదంటే మనకి వైరస్లు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని వీటిని సజీవులకి నిర్జీవులకి మధ్య వారధిగా పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా కణ నిర్మాణం లేని శ్వాసక్రియ జరుపుకొని ఏకైక జీవులు ఏమని అడగడం జరుగుతుందన్నమాట. కణ నిర్మాణం లేని శ్వాసక్రియ జరుపుకొని ఏకైక జీవులు ఏంటంటే వైరస్లు. బేకరీల్లో బ్రెడ్, కేక్ తయారీలో ఉపయోగించే శిలీంధ్రం. మనకి బేకరీల్లో బ్రెడ్, కేక్ తయారీలో ఎక్కువగా ఉపయోగించే శిలీంధ్రం ఏదని అడగడం జరిగింది.
ఆప్షన్ ఏ రైజోబస్, బి పుట్టగొడుగు, సి ఈస్ట్, డి పెన్సిల్. మనకి తెలిసే ఉంటుంది మీ అందరికి. దీని పేరు ఏంటంటే ఈస్ట్. ఈస్ట్ అనేది ఒక ఏకకణ శిలీంధ్రం అన్నమాట. చక్కెర ద్రావణంలోని చక్కెరలను ఈస్ట్ అనే శిలీంధ్రం ఆల్కహాల్గా మార్చే ప్రక్రియని ఏమంటారని అడగడం జరిగింది. చక్కెర ద్రావణంలోని చక్కెరలను ఈస్ట్ అనే శిలీంధ్రం ఆల్కహాల్గా మార్చే ప్రక్రియని మనకి కిణ్వనం అంటాం అన్నమాట, ఫెర్మెంటేషన్. ఈ కిణ్వనాన్ని కనుగొన్నది ఎవరంటే లూయి పాశ్చర్. ఈ క్రింది వాటిలో సూక్ష్మజీవనాశిని గుర్తించమని అని అడగడం జరిగింది. ఈ క్రింది వాటిలో సూక్ష్మజీవనాశిని అంటే అంటే వ్యాధికారక సూక్ష్మజీవుల్ని చంపే మందులనే సూక్ష్మజీవనాశిని అని పిలవడం జరుగుతుంది. అవి ఏంటంటే పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, సెప్టోమైసిన్. ఇచ్చిన పైవన్నీ యాంటీబయోటిక్సే కాబట్టి పైవన్నది డి అనే ఆప్షన్ కరెక్ట్. వ్యాధుల్ని కలుగజేసే సూక్ష్మజీవుల్ని నాశనం చేసే ఔషధాలను ఏమని పిలుస్తారు? ఇప్పుడే చెప్పడం జరిగింది. వ్యాధుల్ని కలుగజేసే సూక్ష్మజీవుల్ని చంపే లేదా వాటి పెరుగుదలని ఆపే ఔషధాలను యాంటీబయోటిక్స్ అని పిలవడం జరుగుతుంది. మరి వ్యాక్సిన్స్ అంటే అసలు వ్యాధులు రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తగా మనం తీసుకునే మందుల్ని ఏమంటామంటే వ్యాక్సిన్స్ అంటాం. యాంటీబయోటిక్స్ ప్రధానంగా ఏ సూక్ష్మజీవులపైన ప్రభావం చూపుతాయి? చాలా ఇంపార్టెంట్. యాంటీబయోటిక్స్ ప్రధానంగా మనకి ఏ సూక్ష్మజీవుల మీద ప్రభావం చూపుతాయి అని అడగడం జరిగింది. అంటే ఏ వైరస్లు, బి బ్యాక్టీరియాలు, సి శిలీంధ్రాలు, డి ఫంగస్. దీనికి సరైన సమాధానం బి బ్యాక్టీరియాలు. మనకి ఇప్పుడు ఇలా అప్లికేషన్ టైప్లో కూడా ఈ ప్రశ్నకి సమాధానం అడగచ్చు. మనకి జలుబు వచ్చినప్పుడు మనం యాంటీబయోటిక్స్ వాడడం సరైనదేనా అని అడగవచ్చు. జలుబు వచ్చినప్పుడు మనం యాంటీబయోటిక్ వేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ జలుబుని కలిగించేది వైరస్ కాబట్టి ఈ యాంటీబయోటిక్స్ పనిచేయవు. క్రింది వాటిని జతపరచము. మనకి ఇక్కడ యాంటీబయోటిక్స్ ఇచ్చాడు, వ్యాక్సిన్స్ ఇచ్చాడు, వాటికి సంబంధించిన శాస్త్రవేత్తలు. పెన్సిలిన్ని కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అందుకని ఈయనకి 1945లో నోబెల్ బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే అరియోమైసిన్, దీనికి ఇంకో పేరు టెట్రాసైక్లిన్. దీన్ని ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనుక్కున్నారు. తర్వాత పోలియోకి వ్యాక్సిన్ని మొట్టమొదటిగా రూపొందించింది ఎవరంటే జోనస్ శాక్. తర్వాత దానికి చుక్కల మందుని కనుక్కున్నది ఎవరంటే డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్. 15వ ప్రశ్న. పెన్సిలిన్ని కనుగొన్నందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? పెన్సిలిన్ని కనుగొన్నందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి 1945లో నోబెల్ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. ఓవర్ట్ ఫ్లోరీ మరియు ఎర్నెస్ట్ బి చైన్ అనే మరొక ఇద్దరితో కలిపి ఈయనకి 1945లో పెన్సిలిన్ని కనుగొన్నందుకు నోబెల్ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. ఈ క్రింది వారిలో ప్యాచరైజేషన్ పద్ధతిని కనుగొన్నవారు ఎవరని అడిగాడు. ప్యాచరైజేషన్ అంటే పాలని పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే పద్ధతిని ప్యాచరైజేషన్ అంటాం. ఈ ప్యాచరైజేషన్ పద్ధతిని కనుగొన్నది ఎవరంటే లూయి పాశ్చర్. గొర్రెల్లో వచ్చే యాంథ్రాక్స్ వ్యాధికి, కుక్కకాటు వల్ల వచ్చే ర్యాబిస్ వ్యాధికి వ్యాక్సిన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరని అడిగాడు. గొర్రెల్లో వచ్చే యాంథ్రాక్స్ వ్యాధికి, కుక్కకాటు వల్ల వచ్చే ర్యాబిస్ వ్యాధికి వ్యాక్సిన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే లూయి పాశ్చర్. మనకి ఇది కూడా పాత టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ అయినా ఇంపార్టెంట్. సూక్ష్మజీవి రహిత విధానం స్టెరిలైజేషన్ ప్రాసెస్ని కనుగొనడానికి మార్గం చూపిన ఆవిష్కరణ ప్యాచరైజేషన్ అనేది సూక్ష్మజీవి రహిత విధానం స్టెరిలైజేషన్ ప్రాసెస్ని కనుగొనడానికి మార్గం చూపిన ఆవిష్కరణగా చెప్పచ్చు. క్రింది వాటిలో ఆడ ఎనాఫిలస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏదని అడిగాడు. మనకి ఆడ ఎనాఫిలస్ దోమల ద్వారా ఒకే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాధి ఏదంటే మలేరియా. అదే ఆడ క్యూలక్స్ దోమల ద్వారా అయితే ఫైలేరియా మరియు మెదడువాపు వ్యాప్తి చెందుతుంది. ఆడ ఎడిస్ దోమల వల్ల అయితే మనకి డెంగ్యూ, చికెన్ గునియా, ఎల్లో ఫీవర్ మొదలగు వ్యాధులు కలుగుతాయి. క్రింది వాటిలో గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కానిది ఏదని అడిగాడు. క్రింది వాటిలో గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కానిది
మలేరియా. క్షయ శ్వాసకోశ సంబంధ వ్యాధి, ఇది దగ్గడం తుమ్మడం ద్వారా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. స్వైన్ ఫ్లూ కూడా శ్వాసకోశ సంబంధ వ్యాధి, ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. పోలియో గాలి నీళ్ళు ద్వారా వ్యాప్తి చెందుతుంది. మలేరియా మాత్రం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ క్రిందిలో వాటిలో రైట్ ఆన్సర్ ఏదంటే సి, మలేరియా. ఇక్కడ గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కానిదేదని అడిగాడు, కాబట్టి రైట్ ఆన్సర్ సి, మలేరియా. క్రింది వాటిలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధి ఏదంటే మనకి టైఫాయిడ్, కలరా, పోలియో. ఈ మూడు మనకి నీటి ద్వారా సంక్రమిస్తాయి, కాబట్టి రైట్ ఆన్సర్ డి, పైవన్నీ. డెంగ్యూ కలుగజేసే వ్యాధి జనకం. డెంగ్యూని కలుగజేసే వ్యాధి జనకం అన్నాడు. మనకి డెంగ్యూ ఎలా వ్యాప్తి చెందుతుందంటే దోమల ద్వారా, కానీ డెంగ్యూని కలుగజేసే వ్యాధి జనకం ఏదని అడిగాడు. అంటే వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవి ఏదని అడగడం జరిగింది, వైరస్. క్రింది వాటిలో ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి కానిదేదని అడిగాడు. మనకి టైఫాయిడ్, కలరా, డయేరియా ఈ మూడు కలుషిత నీరు అలాగే ఈగల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కానీ డెంగ్యూ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం, ఆడ ఎడిస్ దోమ ద్వారా ఈ డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే డి, డెంగ్యూ. క్రింది వాటిని జతపరచం. వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. ఆ వ్యాక్సిన్లు ఏ వ్యాధులు రాకుండా నివారిస్తాయో కూడా ఆ వ్యాధులని ఇవ్వడం జరిగింది అన్నమాట. బీసీజీ, దీన్నే బ్యాసిల్లస్ కాల్మోగని వ్యాక్సిన్ అంటన్నమాట. ఇది క్షయ వ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్. ఎంఎంఆర్, మమ్స్ అండ్ మీజిల్స్ అండ్ రూబియోలో, అంటే తట్టు గౌజు పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ అన్నమాట ఎంఎంఆర్ టీకా. పెంటావాలెంట్ అంటే ఇది 5 రకాల వ్యాధులకి, డిపిటి, డిప్తీరియా, పెర్టుసిస్, టెటనస్తో పాటు హెపటైటిస్, హీమోఫిలస్, ఇన్ఫ్లుయెంజా బి వంటి 5 రకాల వ్యాధుల్ని నిర్మూలించడానికి మనకి పెంటావాలెంట్ని ఇవ్వడం జరుగుతుంది. పెంటావాలెంట్ ఇక్కడ హెపటైటిస్, హీమోఫిలస్, ఇన్ఫ్లుయెంజాకి కరెక్ట్ అన్నమాట. తర్వాత వర్టిసెల్లా టీకా. ఈ వర్టిసెల్లా టీకా అనేది మనకి మచ్చూచి వ్యాధిని రాకుండా ఇచ్చే వ్యాక్సిన్. బీసీజీ వ్యాక్సిన్ క్షయ వ్యాధి రాకుండా వచ్చేది. ఎంఎంఆర్ తట్టు గౌజబిల్లలో రాకుండా ఇచ్చే వ్యాక్సిన్. పెంటావాలెంట్ హెపటైటిస్, హీమోఫిలస్, ఇన్ఫ్లుయెంజా బి రాకుండా ఇచ్చే వ్యాక్సిన్. వరిసెల్లా టీకా మచ్చూచి వ్యాధి రాకుండా ఇచ్చే వ్యాక్సిన్. పాడి పశువులకి సర్వసాధారణంగా గిట్టలు, పాదాలకి వచ్చే వ్యాధి ఏంటన్నాడు. మనకి చాలాసార్లు అడిగాడు. పశువులకి సర్వసాధారణంగా వచ్చే వ్యాధి ఏంటంటే గాలి కుంటు వ్యాధి. దీన్ని ఇంగ్లీష్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటామన్నమాట. ఇది ఒక వైరల్ డిసీజ్. క్రింది వాటిలో పెన్సిలిన్ దేని నుండి తయారు చేయబడుతుంది అని అడగడం జరిగింది. పెన్సిలిన్ని పెన్సిలియం నొటేటమ్ అనే శిలీంధ్రం నుండి తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. పెన్సిలిన్ని పెన్సిలియం నొటేటమ్ అనే శిలీంధ్రం నుండి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ బి. కిణ్వనం అనే ప్రక్రియని 1857లో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరని అడగడం జరిగింది. కిణ్వనం పర్మెంటేషన్ అంటన్నమాట. ఇందాక చెప్పుకున్నాం, గ్లూకోజ్ని ఆల్కహాల్గా ఈస్ట్ అనే శిలీంధ్రాన్ని ఉపయోగించి మార్చడం జరుగుతుంది. ఈ ప్రక్రియని ఏమంటామంటే కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్ అంటాం. ఈ ప్రక్రియను కనుగొన్నది 1857లో లూయి పాశ్చర్. మానవులలోనూ పశువులలోనూ వచ్చే ప్రమాదకరమైన ఆంథ్రాక్స్ వ్యాధిని కలిగించే వ్యాధి జనకం ఏదని అడిగాడు. మానవులలోనూ పశువులలోనూ వచ్చే ప్రమాదకరమైన ఆంథ్రాక్స్ వ్యాధిని కలిగించే వ్యాధి జనకం బ్యాసిల్లస్ యాంథ్రాసిస్. ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరని అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్. అలాగే మనకి మొక్కల్లో వచ్చే వ్యాధులు, వాటికి సంబంధించిన సూక్ష్మజీవుల్ని మనకి ఇవ్వడం జరిగింది. సిట్రస్ క్యాంకర్, ఇది జాంతోమోనాస్ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది అన్నమాట. అంటే సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. అలాగే గోధుమలో కుంకుమ తెగులు, మనకి ఇది శిలీంధ్రం వల్ల కలుగుతుంది. అలాగే బెండలో పసుపు వీనిల మొజాయిక్ తెగులు, ఇది ఒక వైరస్ వల్ల కలుగుతుంది. సిట్రస్ క్యాంకర్ బ్యాక్టీరియా వల్ల, గోధుమలో కుంకుమ తెగులు శిలీంధ్రం వల్ల, బెండలో పసుపు వీనిల మొజాయిక్ తెగులు వైరస్ వల్ల మనకి సంక్రమిస్తుంది.
ఈ క్రింది వాటిలో ఆహార పదార్థాలను నిల్వ చేసే సాధారణ రసాయనాలు ఏవి అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్. ఆహారాన్ని సాధారణంగా నిల్వ చేసే రసాయనాలు ఏంటంటే ఉప్పు, నూనె, చక్కెర. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ డి, పైవన్నీ. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే కృత్రిమ రసాయనాలు ఏవని అడగడం జరిగింది. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే కృత్రిమ రసాయనాలు బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. సోడియం బెంజోయేట్ లేదా సోడియం మెటాబైసల్ఫేట్. ఈ రెండు మనకి ఆప్షన్ ఏ, బి సరైనది. అంటువ్యాధులకి అత్యంత సాధారణ వాహకం ఏదే? అంటువ్యాధులకి అత్యంత సాధారణ వాహకం మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన బిట్టుమట. ఇది చీమ, తూనీగ, సాలిపురుగు, ఈగ ఇచ్చాడు. మనకి ఎక్కువగా ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈగల ద్వారానే మనకి ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలుతాయి ఇక్కడున్న ఆప్షన్ బట్టి. రొట్టె లేదా ఇడ్లీ పరిమాణం పెరగడానికి కారణం. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో పొందుపరిచి ఉండదు. రొట్టె లేదా ఇడ్లీ పరిమాణం పెరగడానికి కారణం ఏంటంటే అందులో ఆ రొట్టె పిండిలో మనకి ఈస్ట్ కణాల పెరుగుదల వల్ల, అది కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం వల్ల ఆ రొట్టె పరిమాణం అనేది పెరగడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ.